హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళైతే మనమైతే రొయ్యలు వేపుడైతే చేసుకుందాము. ఇది కర్రీగా కూడా చేసుకోవచ్చు. కర్రీ కావాలంటే మధ్యలో ఆపేయడం, రొయ్యలు వేపుడు కావాలంటే మొత్తం ఫ్రై చేసేంత వరకు వెయిట్ చేయడం అనమాట. ఫస్ట్ అయితే మనమైతే ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ తర్వాత అయితే చిటపట అనడానికి కొంచెం అయితే ఆవాలైతే అందులో వేయాలన్నమాట. ఆ తర్వాత ఆనియన్ లేకుండా ఏ కూర అవ్వదు కాబట్టి ఆనియన్ టమోటా కన్ఫామ్గా కావాలి కాబట్టి ఆనియన్ టమోటా అందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకున్న తర్వాత అయితే మనమైతే ఉప్పు అయితే వేయాలి. కల్లుప్పు వేస్తే కొంచెం బాగుంటుంది కాబట్టి కల్లుప్పే వేస్తాము. కర్రీస్కి అన్నిటికీ కల్లుప్పే కదా వేస్తాము. అందులో త్వరగా ఫ్రై అవుతుందని ఇంకా వేసేస్తాం అనమాట. అంటే టమోటా ఎర్రగడ్డ త్వరగా ఫ్రై అవుతాయని. ఆ తర్వాత అయితే కరింపాకు లేనిదే ఏ కూర అస్సలు చూడడానికి కూడా బాగుండదు కదా. సో కాబట్టి కరింపాకు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత అయితే అటు ఇటు ఫ్రై చేసిన తర్వాత అయితే కొంచెం అట్లా మగ్గనిచ్చాలన్నమాట. ఎంతమందికి రొయ్యలు అంటే చాలా చాలా ఇష్టం. నాకైతే రొయ్యలు అంటే పిచ్చి అనమాట. ఆ తర్వాత అయితే ఆయిల్ అయితే బాగా పైకి వచ్చిన తర్వాత ఆ తర్వాత అయితే మసాలా అయితే మనకి లేకుండా అస్సలు నాన్ వెజ్ అస్సలు అవ్వదు కదా. కాబట్టి మనమైతే కొంచెం అల్లం పేస్ట్ అయితే అందులో వేసుకోవాలి. అల్లము తెల్లగడ్డ ముందుగానే చేసి పెట్టుకుంటాం కదా, అదైతే అందులో వేసేసి అటు ఇటు పచ్చి స్మెల్ వెళ్ళేంత వరకు చూడాలన్నమాట. అట్లా ఫ్రై చేసిన తర్వాత ఆ తర్వాత అయితే రొయ్యలు మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకునే రొయ్యలు అయితే అందులో వేసేసేయాలి. వేసేసి అటు ఇటు కొంచెం అలా ఇలా అయిన తర్వాత కింద నుంచి పై వరకు మొత్తం కిందకి పైకి వేయాలన్నమాట ఆ రొయ్యల్ని. అంటే ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత అటు ఇటు ఆ రొయ్యలు అయితే ఎంత బాగున్నాయి చూడండి. మేమైతే రొయ్యల్ని బాగా తిన్నాం అనమాట. మనమైతే ఊరికి వెళ్ళామంటే ఫస్ట్ తినేది అయితే రొయ్యలే అనమాట. చికెన్ మటన్ మామూలుగా తినేటివే కదా కాబట్టి రొయ్యలే తింటాము. అండ్ ఎల్లోగా కూర ఉండాలంటే పసుపు అయితే వేయాలి. అండ్ పచ్చి స్మెల్ లేకుండా పసుపు అయితే వేయాలి. అన్నిటికీ ముఖ్యంగా పసుపుతోనే ఆరంభం కాబట్టి పసుపు అయితే వేయాలన్నమాట. పసుపు వేయకపోతే అసలు నీసు కొంపు కొట్టి అసలు నోట్లో కూడా బెటర్ అనమాట. చైనా వాళ్ళలాగా అసలు మనం తినలేం కాబట్టి ఇంకా పసుపు లేకుండా అస్సలు తినలేము. కాబట్టి పసుపు అయితే అందులో వేసుకొని అటు ఇటు తిప్పాలన్నమాట. పసుపు వేస్తే అవి బాగా స్మెల్ ఏది రాదు అండ్ కొంచెం బాగుంటుంది. పసుపు ఎందుకు వేస్తారు ఇవే రీజన్స్ అనబాకండి, ఊరికే టైం పాస్కి చెప్తాను అంతే. ఆ తర్వాత అయితే అటు ఇటు ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం తర్వాత అయితే మిరప్పొడి అయితే మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలన్నమాట. ఈ మిరప్పొడి అయితే మనం అయితే ఇంట్లో ఆడిచ్చిందనమాట. సో మిరప్పొడి అయితే వేసిన తర్వాత పచ్చి స్మెల్ వెళ్ళేంత వరకు మనం అటు ఇటు ఫ్రై చేయాలి. మిరప్పొడి లేనిదే మనకి అసలు ఏ టేస్ట్ తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మిరప్పొడి ఉంటేనే ఆ టేస్ట్ ఏదైనా తెలిసేదనమాట. అన్నిటికీ మూలంగా పసుపు కారం ఉప్పు, పసుపు కూడా లేదు, కారము ఉప్పే మెయిన్గా ఉండేది వంటల్లో అన్నిట్లో. రుచి తెలియాలి అంటేనే మిరప్పొడి అండ్ సాల్టే మెయిన్. సో ఆ రెండు లేకుండా ఏ వంట ఫినిష్ అవ్వదు అనేసి మీకు తెలుసు కదా, అయినా చెప్తున్నాను వినండి. ఆ తర్వాత అయితే వాటర్ అయితే వేసుకోవాలి, ఉడకనిచ్చాలన్నమాట. కొంచెం ఫ్రై అయిన తర్వాత స్మెల్ పోయిన తర్వాత వాటర్ వేయాలి. బాగా కొంచెం ఉడికేటప్పుడు తెల్లగడ్డలు మీకు ఇష్టమైతే, తెల్లగడ్డలు అయితే మనం మామూలుగా తినాం కాబట్టి ఇలా కర్రీస్లో వేసినా పిల్లలు తినేస్తారు కాబట్టి కర్రీస్లో వేసుకోవాలన్నమాట. మోస్ట్లీ మేమైతే తెల్లగడ్డలు ఎక్కువ యూజ్ చేస్తాం ఇంటి దగ్గర అయితే. ఆ తర్వాత అయితే ఇది ఫ్రై కాబట్టి వాటర్ అంతా ఇనికిపోయేంత వరకు అటు ఇటు తిప్పిచ్చేసినాం ఆ రొయ్యలను అయితే మనము. రొయ్యలు అంటే మనకు అది చేసేటప్పుడే నోరు ఊరిపోతుంది అనమాట. లాలాజలం రాలిపోయినట్టు వచ్చేసినట్టు ఫీల్ అవుతుంది అనమాట. ఆ తర్వాత అయితే ఫినిషింగ్ టచ్ అయితే పెప్పర్ పౌడర్ అయితే మనం అటు ఇటు వేసుకోవాలన్నమాట. ఇంకా ఆ పెప్పర్ అయితే లేకపోతే అసలు టేస్టే ఉండదు. ఆ పెప్పరే మెయిన్ దాంట్లో. ఆ తర్వాత అటు ఇటు ఫ్రై చేసుకున్న తర్వాత ఆ పెప్పరు బాగా పట్టిన తర్వాత అంతే, మీకు ఎంత గ్రేవీగా కావాలో అప్పుడైతే ఆఫ్ చేసుకోవడమే. ఇలా అయితే మేము చేస్తాము. మీరైతే ఏ స్టైల్లో చేస్తారు, ఎలా చేస్తారు ఏంటి అనేది నాకైతే కామెంట్ చేయండి. ఎంతమందికి రొయ్యలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకంటే పిచ్చి ఇష్టము రొయ్యలు. ఫిష్ కూడా అంత ఇష్టంగా తిన్నాను, బట్ ఇదైతే చాలా ఇష్టం రొయ్యలు నాకు. మీకు ఎంత ఇష్టం ఏంటి? మీకు ఇలాగే ఇష్టమా? రొయ్యలు వేపుడు ఇష్టమా, రొయ్యలు పులుసు ఇష్టమా, రొయ్యలు బిర్యానీ ఇష్టమా? రొయ్యలు బిర్యానీ కోసం తిరుపతి నుంచి నెల్లూరుకి వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి నా దగ్గర. సో అదనమాట. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు. ఇలాంటి ఎన్నో వీడియోస్ మీకు రావాలి అంటే బెల్ కూడా క్లిక్ చేయండి, ఆల్లో పెట్టుకోండి. ప్రతి వీడియో అందరికంటే ఫస్ట్ సబ్స్క్రైబర్స్లో మీకే వస్తుంది మోస్ట్లీ. ఓకేనా? సో తప్పకుండా నా వీడియోస్ చూసి నన్ను సపోర్ట్ చేయండి. ఇది మేము చేసుకునేదంటే ఇదైతే రోటీలోకి బాగుంటుంది, చపాతీలో బాగుంటుంది, పూరీలో కూడా బాగుంటుంది. ఓకే, బాయ్ బాయ్.